ఈనాటి ఆడియో విడుదల పండుగకు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన ది గ్రేట్ డైరెక్టర్ విఎన్ ఆదిత్య సార్ గారికి మరియు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా మీడియా సోదరులందరికీ, మా గురువు గారు ఆర్సిఎం రాజు సార్ గారికి, మా డైరెక్టర్ గారు, హీరో ప్రొడ్యూసర్ గారు కమ్ హీరో, మరి ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, మా సినిమాకు వర్క్ చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ సినిమాలోనైనా జనరల్గా 5 పాటలు ఉంటే ఆడియన్స్కి, ఒక్కొక్క ఆడియన్స్కి 2-3 పాటలు అలా బాగా ఉన్నాయని చెప్తాం. కానీ ఈ సినిమాలో మీరందరూ ఇప్పుడు చూశారు, ప్రతి పాట ఏ కోణానికి అది ఒక స్పెషల్ సాంగ్గా తీర్చిదిద్దిన మన పిఆర్ సార్ గారికి నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఒక కొత్త ఆర్టిస్టులు చేసిన సినిమాకు ప్రాణం పోసారు సార్ మీరు మ్యూజిక్తో. దానికి కారణం మా డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ గారు, హీరో. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనేది అది ఒక ఛాలెంజింగ్గా మీరు తీసుకొని చేశారు. నిజంగా మీకు మాలాంటి కొత్త ఆర్టిస్టులను ఎంకరేజ్ అవ్వడానికి, మేము నిలబడడానికి ఈ సినిమా ఖచ్చితంగా తోడ్పడుతుంది అని నా అభిప్రాయం సార్. అలాగే డిఓపి సార్ ఇందాక మాట్లాడారు ఫస్ట్ సినిమా అని. సార్ ఫస్ట్ సినిమా అయినా కూడా ఎంత అద్భుతంగా చేశారంటే నిజంగా వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. నిజంగా మీరు చాలా హ్యాపీ సార్. తర్వాత ఇక్కడ టీజర్ రిలీజ్ అయినప్పటికీ తర్వాత మధ్యలో మూవీ మేము చూసామండి. మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నదానికి ఒక 100 టైమ్స్ ఆ ఎడిటింగ్లో సినిమాని అంత కరెక్ట్గా కూర్పు చేసి సినిమాని అద్భుతంగా, అసలు అంటే సినిమా స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా ఆడియన్స్ పక్కకు చూడకుండా ఉండే అంత అద్భుతంగా చేశారు ఎడిటర్ సార్. సార్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఇంకా హీరోయిన్ గారు వెరీ గ్లామరస్ హీరోయిన్ అండ్ చాలా చాలా మంచి పర్ఫార్మర్. విలేజ్ లుక్ అమ్మాయిలు అద్భుతంగా చేశారు. ఇంకా హీరో చెల్లెలు గారు చాలా మంచిగా మాట్లాడారు, వెరీ నైస్, చాలా బాగా చేశారు. ఇంకా మా లిరిక్ రైటర్స్ అండి సార్, పాటలు బాగున్నాయి అంటే ఓన్లీ దానికి బేస్ లిరిక్స్ సార్. మీరు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. నిజంగా మా సినిమాకు ప్రాణం మీరందరూ పోసారు సార్. ఇది నేను నిజంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా నా జీవితంలో నేను మర్చిపోలేని ఒక విషయం ఏంటంటే, ఎప్పటికీ జీవితాంతం నేను రుణపడి ఉండాల్సిన విషయం ఏంటంటే, నా క్యారెక్టర్కు డబ్బింగ్ ఇచ్చేది ది గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సార్ ఆర్సిఎం రాజు సార్. నిజంగా సార్ నేను మీకు పాదాభివందనం సార్. సచ్ ఎ గ్రేట్ఫుల్ పర్సన్. నాలాంటి కొత్త ఆర్టిస్ట్కు డబ్బింగ్ చెప్పడం అనేది నిజంగా నాకు దేవుడిచ్చిన వరం సార్. నేను చేసేది 1 రూపీ అయితే దాన్ని 100 రూపీ సీల్ నోటుగా తయారు చేస్తారు సార్ డబ్బింగ్ ఆర్ట్. అలాంటి అంత మంచి వాయిస్ నాకు ఇస్తారు. నిజంగా సార్ మీ వల్ల నేను ఇండస్ట్రీలో ఖచ్చితంగా నిలబడతాను అనే నమ్మకం నాకు వచ్చింది సార్. నిజంగా మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. మరి ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఈ సినిమాలో ఇచ్చిన ప్రొడ్యూసర్ కమ్ హీరో గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు. నూతన అధ్యక్షులు మా చిరకాల మిత్రుడు విఎన్ ఆదిత్య గారికి, ఈ సినిమా దర్శకులు సూర్య గారికి, హీరో కమ్ ప్రొడ్యూసర్ పర్దా గోపాల్ గారికి, భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన నా మిత్రుడు సకారాం గారికి, ఎందుకన్నా నేను చెప్తాను. అట్లాగే మా అద్భుతమైన పాటలు ఇచ్చిన పిఆర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్. పిట్ట కొంచెమైన కూతగనం ఉన్నట్టు నిజం శివన్ చూసి షాక్ అయ్యాను. శివన్ నువ్వు నిజంగా అసలు డిఓపి ఎంత రిస్క్ షాట్స్ చేసావు అసలు నువ్వు. హౌ కెన్ యూ హ్యాండిల్ ద కెమెరా అందట్. అంటే ఎక్కడో రాయలసీమలో ఒక మెకానస్ గోల్డ్ తీసే ఒక సిచ్యువేషన్, ఒక అద్భుతమైన వెదర్ ఉన్నటువంటి పరిస్థితి, ఒక పెద్ద పర్వతాల మధ్య చాలా రిస్క్ షాట్స్ చేసావు నువ్వు. అసలు రియల్లీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇద్దరు శివలు ఈ సినిమాకి కుడి ఎడమలుగా కాచి కాపాడారు. ఈ శివ శర్వాణి ఏమో ఎడిటింగ్లో. ఇంకా మా దర్శకులు సూర్య గారు, అట్లాగే
ఇక్కడ లుకింగ్ మోడ్రన్, వెరీ మోడ్రన్గా ఉన్నారు. కానీ సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయిలాగా ఒదిగి ఎదిగి అద్భుతంగా నటించిన హీరోయిన్ మౌనిక గారికి, అట్లాగే మేఘన గారికి, అలాగే సిస్టర్ క్యారెక్టర్ చేసిన మన మౌనికకి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి లిరిసిస్టులకి, ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి నా హృదయపూర్వక శుభాభినందనలు. ఈద్ ముబారక్. అయితే ఈ సినిమా నేను చాలా సినిమాలు చేస్తుంటానండి. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా నా పాత్ర చాలా పరిమితం. బికాస్ సకారాం గారికి డబ్బింగ్ చెప్తూ ఉన్నాను, కానీ కొన్ని సినిమాల్లోనే ఇన్వాల్వ్ అవుతాం. ఏదో మా డబ్బింగ్ మేము చెప్పేసుకొని వెళ్ళిపోతాం. కానీ ఈ సినిమాని చూసిన తర్వాత సూర్య గారి డైరెక్షన్, కథ, కొత్త హీరో అయిన అద్భుతంగా ఒక 6 అడుగుల ఆజానుభావుడు మన గోపాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో కొత్త నవయువ కథానాయకుడు, రైజింగ్ స్టార్ దొరికాడు. కంగ్రాచులేషన్స్ గోపాల్. నేను ఈ సినిమా గురించి ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అంటారు, కూటి కోసం గూడు కోసం పట్నం వచ్చిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం. అయితే ఇక్కడ పల్లెటూరులో ఉన్న బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం. ఆ హీరో పడే కష్టాలు చూస్తుంటే ఒకదాని మీద ఒకదాని మనసు ద్రవించి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి నాకు. అసలు ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సన్నివేశాలు. అలా రివోల్ట్ అయిన ఒక యువకుడు సమాజం తనను నిరాదరణకు గురి చేస్తే ఒక ఉవ్వెత్తున ఎగసిన కెరటంలాగా ఒక పాజిటివ్ వేలోనే, అంటే ఒక యాంటీ విలన్ అగోనిస్ట్లా కనపడతాడు, కానీ యాంటీ హీరోలా కనపడతాడు, కానీ ఉదాత్తమైన హీరోగా ఈ పాత్రను పండించి సమాజం మీద తాను చేసిన తిరుగుబాటే డైమండ్ డెకాయిట్. తప్పకుండా మంచి చిత్రాలని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడట్లేదు. అలాంటి మంచి సినిమాలో కోవలోకి మా డైమండ్ డెకాయిట్ తప్పకుండా వస్తుంది. ఇంకొక మాట మా మిత్రుడు సాకారాం గారి గురించి చెప్పాలి. నేను 1200 సినిమాల్లో దాదాపు ఒక 500-600 మంది నటులకి గాత్రదానం చేశాను. మా బిఎన్ ఆదిత్య గారు కూడా ఆట తానాలో కూడా నా వాయిస్ తీసుకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకి వినిపించారు. అయితే నేను అక్రాస్ సో మెనీ యాక్టర్స్ వైల్ ఎట్ లెండింగ్ మై డబ్బింగ్ వాయిస్ టు ద సో మెనీ గ్రేట్ యాక్టర్స్ ఇంక్లూడింగ్ బచ్చన్ సాబ్ కల్కి, కానీ అలాంటి ఒక ప్రదీప్ రావత్, ముఖేష్ ఋషి, ఆశీష్ విద్యార్థి, సుమన్ గారు, నాజర్ గారు, ఇలా ఎవరికి తీసుకొని ఒక నటుడు మనకి సకారాం గారు. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐ నెవర్ అటెండెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ ఎర్లియర్. ఒకసారి ఐ థింక్ టీజర్కి వచ్చాను. అంటే నేను ఈ ప్రొఫెషన్లో లేను, కానీ ఏంటంటే ఈ ప్రొఫెషన్లోకి రావడానికి మన రోహిత్ గారు బాగా సహకరించారు. అంటే నాకు 10 ఏళ్ల నుంచి రోహిత్ పరిచయం. నాకు చిన్న చిన్న పాటలు కవితలు రాసుకోవడం అలవాటు. ఆ అలవాటుని పాటల రూపంలో తీసుకురావడానికి కొంత సహకరించారు ఆయన. ఆ కుర్రోడు చాలా నాకు ఒక మంచి పాట చేశాడు. ఒకప్పుడు వందే మాత్రం అని ఒక సాంగ్ చేశాడు ఆయన. నేను రాశాను ఆ పాట. ఏఆర్ రెహమాన్ పాటకి ఏ మాత్రం తగ్గిపోదని చాలామంది మిత్రులు ఈ మధ్య నాకు చెప్పారు. రియలీ దట్స్ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ సాంగ్. ఫేవరెట్ మూవీ మనసంతా నువ్వే. సో నేను ఇంత త్వరగా సార్ని మీట్ అవుతానని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ మై టీమ్ మెంబర్స్. స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సార్, సూర్య సార్. సో నన్ను చాలా ట్రస్ట్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ మా మూవీకి చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీ గౌరవ డాక్టరేట్ పొందిన, యూనివర్సిటీ ఆఫ్ పీస్ యుఎస్ఏ నుంచి పొందిన విఎన్ ఆదిత్య గారు, అది అందరికీ తెలుసు, టిఎఫ్డిఏ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ 2006లో ఎలక్ట్ అయిన విఎన్ ఆదిత్య గారికి, మరియు ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా వారికి నా నమస్కారం. ఈరోజు ఆడియో లాంచ్ చేయబడి జరిగింది. సో రీసెంట్గా ఆడియో లాంచ్ అనేవి నాకు తెలిసి ఈ మధ్య జరగట్లేదు. సో సింగిల్స్ మాత్రమే వెళ్తున్నారు. సో చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం ఒక ఫుల్ సాంగ్స్, లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో మీరందరూ ఎలక్ట్రానిక్, డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ప్లీజ్ సపోర్ట్ అస్ స్మాల్ మూవీ. సో ఇంకా ఈ మూవీ బాగా రావడానికి కారణం, ఇక్కడ అందరూ పిల్లర్సే,
ఒక్కరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేసి చెప్పడానికి లేదు. సో యూనివర్స్ అందరినీ కనెక్ట్ చేసింది. అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. డే 1 నుంచి కూడా స్టోరీ రాసుకున్న దగ్గర నుంచి ప్రతి ఇన్సిడెంట్ యూనివర్స్ కనెక్ట్ చేసింది. సో ముఖ్యంగా మనకి ఇక్కడ చెప్పుకోవాల్సింది కూడా మన హీరో కమ్ ప్రొడ్యూసర్ గారు పార్థ గోపాల్ గారు. సో ఆయనే ఎంత కష్టాలు మీకు తెలిసిందే, సినిమా తీయడం అంటే ఎంత కష్టమో. సో ఇన్వెస్ట్ చేసి దీనికోసం ప్రతి రూపాయి వెనక అతని కష్టం, అతని కుటుంబం యొక్క కష్టం ఉంది. సో ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. సో ప్రత్యేకంగా నేను హీరో గోపాల్ గారికి చాలా 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 ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మొట్టమొదట చాలా చాలా బిజీగా ఉన్నా సరే ఒక ఆడ్ టైం ఫిక్స్ అయినా సరే వచ్చే ఇంతమంది మీడియా మిత్రులు వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సాధారణంగా స్టార్డమ్ లేని సినిమాలు అనగానే మనకు ఎక్కడో ఒక సరే ఎవరో ఒక కెమెరా పంపించి మొత్తం మిగిలిన వాళ్ళందరం ఫుటేజ్ తీసుకుంటాము, ఇలాంటి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. ఎందుకంటే బయట చాలా ఫంక్షన్లు జరుగుతున్నాయి, బాగా బిజీగా ఉన్నారు. కానీ అందరూ మన అశోక్ గారు, మా పిఆర్ఓ అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇవాళ ఒక రాంగ్ టైం, సాధారణంగా మనం ఈవెంట్లు చేసే టైం కాదు ఇది, సాయంత్రం 6కి అలాగా ప్రైమ్ టైంలో చేస్తాం కాబట్టి. సో మీడియానే ఒక సినిమా కంప్లీట్ అయిన సినిమాని ముందరికి తీసుకెళ్ళాలి, పబ్లిక్కి ఇది ఒక సినిమా ఉందని చెప్పాలి. సో ఆ బాధ్యతను ఇంత మనస్ఫూర్తిగా మీరు ఏమి ఆశించకుండా ఇంత చక్కగా నెరవేరుస్తున్నందుకు మీకు అందరికీ ఈ టీం తరఫున ధన్యవాదాలు. సెకండ్, మీరండి అవి పాపం ఒరిజినల్ యాంకర్ రాకపోతే ఫంక్షన్ చూడటానికి వచ్చినప్పుడు చేతిలో మైక్ పెట్టి మీరే యాంకర్ అంటే సాధారణంగా నేనైతే పారిపోతా. ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని మేబీ మీకు ఇది ఒక కెరీర్ అవ్వచ్చండి. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాన్ఫిడెన్స్కి నిజంగానే మీకు అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని, అందుకని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆ ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. నాకు ముచ్చటేసింది ఆవిడ అలా వెంటనే టేకప్ చేసినందుకు ఈ జాబ్ని. అండ్ మిగిలిన సినిమాలు చాలా ఈవెంట్లకు వెళ్తూ ఉంటాం, మనమే పోలు సినిమాలు ఈవెంట్లు కండక్ట్ చేసాం. కానీ నాకు 2 విషయాలు బాగా నచ్చింది. ఏంటంటే కెమెరామ్యాన్ ఎప్పుడు పిలుస్తాం కానీ డ్రోన్ ఆపరేటర్ని స్టేజ్ మీదకి ఎప్పుడు పిలవలేదు, ఫస్ట్ టైం పిలవడం. ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే బేసిక్గా కెమెరా హ్యాండిల్ చేయటం ఎంత కష్టమో డ్రోన్ ఆపరేట్ చేయటం కూడా సినిమాకి అంతే కష్టం. ఇంకా చాలా చోట్ల పర్మిషన్లు ఉండవు, విండు అసలు సహకరించదు, లైట్ చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది, ఎక్స్పోజర్ సరిగ్గా రాదు. సో ఆ కష్టాలన్నీ కెమెరామెన్ పడినా కూడా డ్రోన్ కెమెరామెన్కి ఒక కైండ్ ఆఫ్ రైట్ హ్యాండ్ లాగా వర్క్ చేయాలి. అలాంటిది మొదటిసారి డ్రోన్ ఆపరేటర్ని స్టేజ్ మీదకి పిలిచారు. నిజంగా ఇది సంస్కారం, టెక్నీషియన్స్కి ఇవ్వాల్సిన గౌరవంలో ఇది ఒక గొప్ప సంస్కారం. ఆల్ ది బెస్ట్. రెండోది, ఎప్పుడు మనం ఆర్టిస్టులను పిలుచుకుంటాము, ఆర్టిస్ట్ ఆర్ ద ఫేస్ ఆఫ్ ద ఫిలిం. వాళ్ళకి వాయిస్ ఇచ్చి ఆ పాత్రకు ప్రాణం పోసిన ఆర్సీఎం రాజు గారు లాంటి మిత్రుడిని ఈవెంట్కి స్టేజ్ మీదకి పిలవడం. ఎందుకంటే ఆయన జాబ్ ఎప్పుడు 4 గోళ్ల మధ్య ఉంటుంది. నాకే సిగ్గేసింది, నా సినిమాలకి పనిచేసినా కూడా నేను ఎప్పుడు పిలవలేదు ఆయన్ని. సో నిజంగా ఇట్ ఈస్ అ గ్రేట్ గెస్చర్. ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతాడు అంటే లుక్తో పాటు వాయిస్ మ్యాచ్ అయినప్పుడు కంప్లీట్ అవుతాడు. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ పక్కపక్కన ఉండటం వల్లే దెర్ ఈజ్ ఎ కంప్లీషన్. అది నిజంగా అందుకు ఈ సినిమా టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలా ఎవరు ఆనర్ చేయలేదు, ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఇకపైన అందరం ఫాలో అవుతాం. యాదవ్ గారు, మీరు కొత్త డైరెక్టర్ అయినా కూడా ఇట్స్ ఎ గుడ్ గెస్చర్ ఫ్రమ్ అవర్ డైరెక్టర్. సో అలాగే ఈ మాటలు, పాటలు, కథ అన్నీ రాసుకుని డైరెక్టర్ కష్టపడితే తను హీరోగా అవడానికి తనే సినిమాని ప్రొడ్యూస్ చేసుకుని ప్రొడ్యూసర్ కష్టపడటం. ఎందుకంటే ఈయన మీరు ఉండండి ఇది ఇంకా ఎక్కువ కష్టం. ఎందుకంటే సో నేను ఈ సినిమా ద్వారా డైమండ్ డెకాయిడ్ ద్వారా ఈయన మీద ఈయన డబ్బులు పెట్టుకునే స్థాయి నుంచి ఈయన మీద పెద్ద నిర్మాతలు అందరూ డబ్బులు పెట్టే స్థాయికి ఎదగాలని కోరుకున్నాను ఒక ఆర్టిస్ట్గా. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమా సక్సెస్ అయ్యి దీని డబ్బులు దీనికి వచ్చేసాక అప్పుడు బయట ప్రొడ్యూసర్లకి చేయండి. సో ఈ సినిమాని మన రమణ వనమాల గారు చెప్పినట్టు నేను యాక్చువల్గా అదే పాయింట్ అడ్రస్ చేద్దాం అనుకున్నా. ఇవాళ రేపు సినిమా తీయటానికి
మనం ఎంతో కొంత ఆబ్లిగేట్ చేస్తాము, అక్కడ ఒక డబ్బులు సమకూరుస్తాము, వర్క్ చేసేస్తాము, కొంతమందికి అనుకున్నంత ఇస్తాము, కొంతమంది కెరీర్ కోసం మన పర్వాలేదు తర్వాత ఇవ్వండి అంటారు. ఇలా మొత్తం మీద మనం గుడ్ విల్తోనో ఎలాగోలా సినిమాని అయితే షూటింగ్ చేసేస్తాం, కానీ అక్కడి నుంచి ప్రమోషన్ సినిమా కంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ప్రమోషన్లో కూడా మీరు ఇలాగే కాంప్రమైజ్ కాకుండా డెఫినెట్గా ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేసి ప్రజలందరిలోకి ఈ సినిమాని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇందులో చాలా ఎక్సెప్షనల్లీ గ్రేట్ టాలెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అందరు యంగ్స్టర్స్ కొత్తగా వచ్చారు ఇండస్ట్రీకి. వాళ్ళు 10 కాలాల పాటు 10-15 సంవత్సరాలు కెరీర్గా ఇక్కడే 4 రూపాయలు సంపాదించుకుని ఇందులోనే మళ్ళీ వాళ్ళు డబ్బులు పెట్టే లెవెల్కి వాళ్ళు ఎదగాలి. సో అలాగే కొత్తగా చేసిన హీరోయిన్ మేఘనా గారికి, చెల్లెలుగా చేసిన మౌనిక గారికి, ఆర్టిస్టులుగా ఆయన మారుతి గారికి, వీళ్ళందరికీ మంచి కెరీర్ రావాలి ఈ సినిమా ద్వారా. హీరో గారికి, హీరో కమ్ ప్రొడ్యూసర్ గారికి, అండ్ డైరెక్టర్గా, టెక్నీషియన్స్గా ఆయన పిఆర్. మీరు మ్యూజిక్ డైరెక్టర్కి పిఆర్ అనే మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత ఇచ్చారో తెలియదు, కానీ పిఆర్ఓకి మాత్రం ఎక్కువ బడ్జెట్ ఇవ్వండి. అదే చాలా ఇంపార్టెంట్ సినిమాకి. పిఆర్ ఆయన రాఘవేంద్రరావు గారి దగ్గర ట్రైన్ అయ్యి వచ్చారు వాంటెడ్ పొన్నుగారి సినిమా. అప్పుడు తెలిసి నాకు చాలా మంచి, నేను అదే అన్నాను, ఎప్పుడైనా రాఘవేంద్రరావు గారు లాంటి అగ్రదర్శకుడి దగ్గర ఫస్ట్ క్వాలిటీ ఏంటో తెలుస్తుంది. ఆ క్వాలిటీ ఆయన ఈ సినిమాకి చాలా జాగ్రత్తగా వాడారు. పాటల్లో, ఆర్కెస్ట్రైజేషన్లో ఒక అద్భుతమైన రిచ్నెస్ని తెచ్చారు ఆయన. నేను ఫస్ట్ పాటలు వినంగానే నాకు అనిపించింది ఆ రిచ్నెస్కి పడిపోయాను నేను నిజంగా. అందులోనూ 2 పాటలు అయితే అసలు ఎక్సలెంట్గా చేసినాను. ఆ మొత్తం ఆల్బమ్ బాగుంది, బట్ వినగానే ఆకట్టుకున్న 2 పాటలు ఉన్నాయి. అందులో ఒకటి రమణ వనమల్ గారు రాశారు మరదల పాట, అండ్ ఇంకొకటి మన రెండోది విలేజ్ సాంగ్ చాలా బాగా చేశారు. ఈ 2 పాటలు వినంగానే, అలాగే ఫంక్షన్ సాంగ్ బాగుంది. ట్రైలర్ చూసినప్పుడు మాత్రం ఫస్ట్ నాకు ట్రైలర్ చూసిన వెంటనే వచ్చిన ఇంప్రెషన్ ఏంటంటే, ఈ డైరెక్టర్కి జులై సినిమాలో చెప్పినట్టు కొంచెం అమ్మాయిల్ని పువ్వుల్ని చూపించాలి. ఎందుకంటే ఒక హీరోయిన్ షాట్ లేదు, ఒక చెల్లెలు షాట్ లేదు అనుకున్నాను, బట్ పాటలు చూసాక అమ్మయ్య లక్కీగా సినిమాలో ఎక్కువ స్పేస్ ఇచ్చారు అని అనుకున్నాను. అలాగే ఎడిటర్ గారు, చాలా తక్కువ మంది, ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఎడిటర్లు మాట్లాడటం అన్నది చూడలేదు. ఇవాళ అందరికంటే ఆయన ఎక్కువసేపు ఎక్కువ బాగాను మాట్లాడారు. సో ఆయన చేతల మనిషే కాదు, దానికి మ్యాచ్ చేస్తూ మాటలు కూడా చక్కగా అందంగా ఉంది. ముందర అసలు మనిషి చూడంగానే నవ్వుతూ కనిపించారు. చాలామంది ఎడిటర్లు రాత్రులు పగళ్ళు కష్టపడి ఎడిట్ చేసి వాళ్ళ మొహంలో నవ్వు కోల్పోతారు. ఒకే సినిమా ఒకే షాట్ ఒకే సీను 100-200 సార్లు చూస్తారు పాపం మనకంటే. అలా అయినా కూడా ఆయన చక్కగా చిరునవ్వుతో మొత్తం ఫంక్షన్ అంతా ఉన్నారు. సో సార్ మీ నవ్వు అలాగే ఉంచాలి. అండ్ డిఓపి ఆయన వర్క్ ఫుల్ సినిమా చూస్తే కానీ చెప్పలేము, అది ఒక పాటలోనో టీజర్లోనో ట్రైలర్లోనో చెప్పలేని వర్క్ క్రాఫ్ట్ అది. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి, మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. డైరెక్టర్తో కలిసి ఒక షార్ట్ ఫిలిం చేయడం ద్వారా మీకు మంచిగా ఒక వార్మప్ అయిపోయింది. సో డెఫినెట్గా మీరు మంచి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేసి ఉంటారు అనుకున్నాం మీ క్రాఫ్ట్ తోటి. ఐ విష్ ఆల్ ద ఎంటైర్ టీమ్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అండ్ ప్రొడ్యూసర్ ఆల్ ద వెరీ బెస్ట్. నేను ఇవాళ ఇక్కడ రావడానికి కారణమైన మా డాక్టర్ గారికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. All we do have a special respect. That is nothing but ప్రతి ఒక్కరికి ఒక గౌరవం కోరుకుంటాం. ఆ గౌరవమే ఈరోజు మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టింది అనుకుంటున్నాం. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. మొట్టమొదటగా మా లెజెండరీ డైరెక్టర్ గారు, ఆయనకు చాలా కృతజ్ఞత ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. అంతకుమించి ఇంకేం మాట్లాడేది లేదు. కానీ నా గురించి నేను చెప్పకముందే మా ఎడిటర్ గారు కావాల్సినంత చెప్పేశారండి ఫస్ట్. తర్వాత మా డైరెక్టర్ గారు చెప్పారు. ఇంక వీళ్ళందరి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఎందుకంటే ఇక్కడ యాక్టర్సే కాదండి, టోటల్ క్రూ అంతా చాలా బాగా సపోర్ట్ చేసి ఈరోజు మేము ఇక్కడ నిలబడినామంటే కారణము కేవలము మా శివ సర్వాణి ఎడిటర్ గారు. సార్ ప్లీజ్ కమ్ సార్. ఎన్ని చేసినా కూడా ఒక మూవీని నేను తెరకెక్కించిన పెద్ద గొప్ప కదండి.
తెర ఎక్కించి పక్కన పెట్టండి. దాని తర్వాత జరిగే పరిణామాలలో మొత్తము ఈయన ఒక పిల్లర్గా ఉండి తన పూర్తి స్థాయి అంతా అక్కడ నా కోసం సపోర్ట్ చేసి నన్ను నా డైరెక్టర్ను ఒక నమ్మేసి పూర్తిగా ఈ సినిమాకు అది కర్త కర్మ క్రియ అంటారు కదా, అలా మొత్తం చేసి పెట్టారండి. దీంట్లో మాత్రం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి. ఇంతకు మించి నేనేం చెప్పలేదు. థ్యాంక్ యూ అండి. For more videos like this, subscribe Big TV channel.